హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. అందరికీ నమస్కారము. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇవాళటి క్లాస్లో మనం సెకండ్ టైప్ ఆఫ్ బటర్ఫ్లై స్టిచ్ అయితే నేర్చుకున్నాము. దీనికోసము నేను 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసుకొని ఈచ్ లైన్కి కింద పైన రెండుకి ఒక పాయింట్ 1 సెంటీమీటర్ అంత డిస్టెన్స్లో ఇంకో లైన్ డ్రా చేశాను. అది మనకు స్టిచెస్ ఈవెన్గా రావడానికి హెల్ప్ అవుతాయి. సో లోడ్ స్టిచ్ మాదిరిగా పైన ఒక స్టిచ్ ఒక లాక్, కింద ఒక స్టిచ్ ఒక లాక్, ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఒక 7 సెంటీమీటర్ అంత డిస్టెన్స్లో లైన్ డ్రా చేసుకున్నాను కదా, ఆ లైన్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ ఫిల్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా ఫిల్ చేసి ఎండింగ్కి వచ్చేసాక ఒక నాట్ వేసేయాలి. నాట్ వేసిన తర్వాత మనము బోత్ ద సైడ్స్లో అప్ అండ్ డౌన్ సైడ్లో బీడ్స్తో కుట్టుకోవాలి. ఎనీ మెటీరియల్ మీ చాయిస్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. దీని తర్వాత మనము జరీ థ్రెడ్ తీసుకొని, మీరు ఏ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఒక చైన్ వేసి కొద్దిగా డిస్టెన్స్లో ఆ సిల్క్ థ్రెడ్ని మనం జరీ థ్రెడ్తో ఏదైతే చైన్ వేసినామో అది టైట్గా లాగాలి. సో దాట్ అది బో షేప్లో ఫామ్ అయిపోతుంది. అండ్ ఒక చైన్ వేయాలి. సో ఆ చైన్ గ్యాప్ మాదిరిగా క్రియేట్ అవుతుంది. సో ఒక గ్యాప్ ఒక బో షేప్ ఫామ్ అయ్యేలాగా టైట్గా లాగాలి సిల్క్ థ్రెడ్ని. ఇలా ఎండ్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ బటర్ఫ్లై స్టిచ్ ఫామ్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ఇది మోస్ట్లీ బార్డర్ కోసం యూజ్ చేస్తాము మనము నెక్ డిజైన్ వేయడానికి. ఇదిగోండి, ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.